స్టోరీ తెలుగు. అర్ధరాత్రి 1 గంటకి ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఆ చీకట్లో మేఘాలు ఉరుముతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఎవరైనా ఒంటరిగా ఒక్కరే గనక అక్కడుంటే వారి గుండె ఆగిపోతుంది. అడవికి దగ్గరలో ఒక పెద్ద బంగ్లా ఉంది. అది బాగా డబ్బున్న వాళ్ళ ఫామ్ హౌస్లా ఉంది. అమ్మా, నా ఒళ్ళంతా ఎందుకు నొప్పిగా ఉంది? నేను బెడ్ మీద నుంచి లేవలేకున్నాను. నిత్య ఎలాగోలా ఓపిక తెచ్చుకుని బెడ్ మీద నుంచి లేచి కూర్చొని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తనకు మెలకు వచ్చిన ఇల్లు తన ఇల్లు కాదు, తన చుట్టాల ఇల్లు కూడా కాదు. ఇదెవరిల్లు? నా బట్టలు ఏమయ్యాయి? అయ్యో దేవుడా, నాకేమైంది? నేనిక్కడికి ఎలా వచ్చాను? తన ఒంట్లో అంత నొప్పులుండడం, ఇక ఈ కొత్తిల్లు, ఇవన్నీ చూసి చాలా భయపడిపోయింది. అసలు తను అక్కడికి ఎలా వచ్చిందో ఏమీ అర్థం కాలేదు. తను తన ఇంటి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎంత ఆలోచించినా నిత్యకి గుర్తు రాలేదు. కాని తనకి ఒకటి మాత్రం బాగా అర్థమైంది. తనతో ఎవరో తప్పుగా ప్రవర్తించారని. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా మొహం ఎవరికి చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అసలు ఎవరు నాతో ఇంత నీచానికి ఒడగట్టారు? ఎవరతను? నిత్య ఇంకా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తన ఏడుపులు బంగ్లా అంతా వినిపిస్తూ ఉన్నాయి. నిత్య ఏడుస్తున్న శబ్దం విని తన గదికి ఎదురుగా ఉన్న గదిలో నుంచి ఒక టాల్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి బయటకొచ్చాడు. అతన్ని చూడగానే నిత్య ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవరు నువ్వు? నాతో ఎందుకు ఇలా చేసావు? నేను నీకేం ద్రోహం చేశాను? చెప్పు. నువ్వు సమాధానం ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నేను నిత్యారెడ్డిని. నిన్ను ఊరికే వదిలిపెట్టను. అయిపోయిందా నీ వాగుడు? ఇక బట్టలేసుకొని నీ సామాన్లన్నీ తీసుకుని రెడీగా ఉండు. నా డ్రైవర్ నిన్ను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. నువ్వు ముందు నా ప్రశ్నలకి సమాధానమివ్వు. ఎందుకు నన్ను ఇలా చేసావు? నేనేమీ చేయలేదు. నీ ప్రాణాలు కాపాడాను అంతే. ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయింది. నిత్య ఇంకా మాట్లాడే ముందే ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ బాస్ ఎవరు? అతని పేరేంటి? మేడం, మీకు మా సార్ ఎవరు తెలీదా? ఆయన పేరు నీరజ్ కుమార్. ఆయన ఒక పెద్ద కోటీశ్వరుడు. నీరజ్ కుమార్? ఆయన? అవును, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. మీరేమనుకున్నారు? మా సార్ ఒక మామూలు మనిషి అనుకున్నారా? ఆ పేరు వినగానే నిత్య సైలెంట్ అయిపోయింది. తన నోట మాట రాలేదు. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ నీరజ్ కుమార్ నాతో ఇంత నీచమైన పని ఎలా చేయగలడు? కాని అతనెవరైనా గాని నేను మాత్రం అతన్ని వదిలిపెట్టను. నా జీవితాన్ని నాశనం చేశాడు. అతనికి శిక్ష పడకుండా వదిలిపెట్టను. ఇంత రాత్రి వాన పడుతూ ఉండగా వయసొచ్చిన కూతురు పార్టీలకి పబ్బులకి తిరుగుతూ ఇంకా ఇంటికి తిరిగి రాకపోతే ఆ తల్లిదండ్రుల కంట్లో నిద్ర ఎలా వస్తుంది? అందుకే నిత్య అమ్మా నాన్న నిత్య కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చొని ఉన్నారు. కొంతసేపటి తర్వాత నిత్య ఇంటికి చేరుకుంది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఎందుకింత లేటుగా వచ్చావు? నేను మీ నాన్న ఎంత కంగారు పడ్డామో తెలుసా? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అమ్మా అమ్మా. ఏమైంది నిత్య? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, అంత అయిపోయింది నాన్న. నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను ఎవరో. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిత్యకి గుర్తున్నంత వరకు తన అమ్మా నాన్నలతోటి జరిగిందంతా చెప్పింది. ఆ అడవిలో ఉన్న బంగ్లాలో తనకి మెలకువ రావటం, ఆ తర్వాత తన ముందుకి నీరజ్ కుమార్ రావటం గురించి కూడా చెప్పింది. నీరజ్ కుమారా? నిత్య, నీకు తెలుసు కదా నువ్వు ఎవరి పేరు చెప్తున్నావో? నీరజ్ కుమార్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ వైపు కూడా చూడరు. ఆయన ఎందుకలా చేస్తాడు? అంటే మీరు మీ కూతురి కంటే ముక్కు మొహం తెలియని మనిషిని ఎక్కువగా నమ్ముతున్నారా నాన్న? అలా కాదురా తల్లి. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది.
కానీ నీరజ్ లాంటి కోటీశ్వరుని మనమేమీ చేయలేం. మనం ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం నాన్న. అతను ఎంత పెద్ద కోటీశ్వరుడైనా పోలీసులు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు. సార్, మీరేదో టెన్షన్లో ఉన్నారు. ఏమైంది సార్? ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. పాపం ఆ అమ్మాయి ఆ రోజు మనం రోడ్డు మీద అసహాయరాలుగా పడి ఉన్న తనని ఈ గెస్ట్ హౌస్కి తీసుకుని రాకపోయింటే అసలు తను ఏమైపోయేదో. అయ్యయ్యో సార్, ఎందుకంత ఆలోచిస్తున్నారు? తన ఇంటికి వెళ్ళిపోయింది కదా. అవును, తను వెళ్ళిపోయింది. కానీ తను ఈ పరిస్థితికి కారణం నేనే అని అనుకుంటుంది. తను మాటిమాటికి తప్పు నాదే అన్నట్లు చెప్పింది. సార్, నా మాట విని మీరివన్నీ మర్చిపోండి. ఈ ఊర్లో రాత్రంతా పార్టీలు చేసుకుంటూ తప్పతాగి రోడ్ల మీద పడుండే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరొక అమ్మాయికి సహాయం చేశారు. మంచి చేసి కూడా మీరు తనకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మీరెవరూ మర్చిపోవద్దు, వాళ్ళెవరూ మిమ్మల్ని ఏమీ చేసుకోలేరు. వాళ్ళకి పోలీసులు కూడా ఎటువంటి సహాయం చేయరు. కానీ అసలు నిజమేంటో తనకి నేను ఎలా చెప్పగలను? నిజాన్ని సమాధి చేసేయండి సార్. ఎందుకంటే ఆ అమ్మాయి మన గెస్ట్ హౌస్లో కళ్ళు తెరిచిన వెంటనే ముందుగా తను చూసింది మిమ్మల్ని. కాబట్టి మీరు తనకి జరిగిన నిజమేంటో ఎక్స్ప్లెయిన్ చేసినా తను మీ మీదే నిందలేస్తుంది. అంతేగాని మీ మాటలేమి నమ్మదు. పైగా ఎప్పుడెప్పుడు ఇలాంటి న్యూస్లు దొరుకుతాయా అని న్యూస్ ఛానల్స్ వాళ్ళు నోరు తెరుచుకుని కూర్చుంటారు. ఈ మ్యాటర్ కనుక బయటకెళ్తే ఊరికే మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళు టీవీలో 10 సార్లు వేసిందే వేసి మీ పరువంతా తీస్తారు. మన కంపెనీ షేర్ ప్రైస్ కూడా పడిపోవచ్చు. మన బిజినెస్లో కూడా చాలా లాస్ రావచ్చు. అసలు నిజమేంటో మీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు. ఈ విషయం మూడో కంటికి తెలియనివ్వకూడదు సార్. నువ్వు చెప్పేది కూడా నిజమే సంధ్య. ఏమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను నీరజ్ కుమార్ రేప్ చేశాడా? ఇదేమైనా అసలు నమ్మశక్యంగా ఉందా? అవును సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. మీరిప్పుడే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయండి. నీకు తెలుసో లేదో, అతని చుట్టూ ఎంతో మంది హీరోయిన్స్, మోడల్స్ ఉంటారు. ఆయన నీలాంటి ఒక అమ్మాయిని రేప్ చేశాడా? ఆయనే చేశాడని ప్రూఫ్ ఏమైనా ఉందా? నేనప్పుడు స్పృహలో లేను. అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ నాకు మెలకువ రాగానే అంతా అర్థమైంది. నేను అతని గెస్ట్ హౌస్లో ఉన్నాను. అక్కడే అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు. అరేవా, నువ్వు అతనే తప్పు చేశాడని కన్ఫామ్గా చూడలేదు, కానీ నీకు అతనే రేప్ చేశాడని గట్టి నమ్మకం ఉంది. నువ్వసలు ఆ టైంలో అతని గెస్ట్ హౌస్లో ఏం చేస్తున్నావు? చూడు, డబ్బు కోసం ఇలాంటి తప్పుడు కేసులో అతను ఇరికించాలని చూడకు. ఇక నీ డ్రామాలు ఆపి వెళ్ళవమ్మా, వెళ్ళు. ఊరికే మా టైం వేస్ట్ చేయకు. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి అలా అనకండి. నా కూతురు అలాంటిది కాదు. తను చెప్పేదంతా నిజమే. నీ కూతురికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. ఈమె చెప్తున్న మాటలు విని మేం వెళ్ళి నీరజ్ కుమార్ని అరెస్ట్ చేయాలా? ఆ పని నేనే కాదు, నా పై అధికారులు కూడా చేయలేరు. ఇక మమ్మల్ని విసిగించకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి. నిత్య తన అమ్మా నాన్నతో నిరాశతో ఇంటికొచ్చింది. మరుసటి రోజు ఉదయం, నిత్య, అమ్మా నిత్య, నిద్రలేవమ్మా, టీ తెచ్చాను, లేచి తాగు. గదిలోకి టీ తీసుకొచ్చిన నిత్య అమ్మకి గదిలో నిత్య ఎక్కడా కనబడదు. దాంతో కంగారు పడుతూ తన తల్లి నిత్య వాళ్ళ తండ్రితో ఇలా అంటుంది. ఏవండి ఏవండి, అమ్మాయి కనిపించట్లేదండి, నాకెందుకో కంగారుగా ఉంది. అవునా, పద వెళ్ళి ఇల్లంతా వెతుకుదాం. తమ గారాల ఒక్కగానొక్క కూతురు తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఎటు వెళ్ళిపోయిందో అని భయపడుతూ నిత్య వాళ్ళ అమ్మా నాన్న ఇల్లంతా వెతుకుతూ ఉన్నారు. చూడమ్మటియా, నువ్విప్పుడు కోటీశ్వర్ల ఇంటికి ఒక్కగానొక్క కోడలివి కాబోతున్నావు. నేను స్వయంగా నీకు మా ఇంటి పద్ధతులన్నీ నేర్పిస్తాను. నువ్వు లండన్లో చదువుకొని వచ్చిన అమ్మాయి కదా, ఇవన్నీ నేర్చుకోవడానికి నీకు కష్టమేమీ కాదులే. అత్తయ్య, నాకింటి పనులు కొద్ది కొద్దిగా వస్తాయి. నాకేదైనా అర్థం కాకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. అది సరే కానీ నీరజ్ ఎక్కడా? ఇంటికొచ్చినప్పుడు చూస్తున్నాను అత్తయ్య, ఎక్కడా కనిపించడం లేదు. నీరజ్ గురించి ఏం చెప్పనమ్మా, ఎప్పుడు చూసినా ఆఫీస్ పని అంటూ బిజీగా ఉంటాడు.
వచ్చే వారమే మీ నిశ్చితార్థం పెట్టుకుని ఎంతవరకు ఆ సూటు వాడికి ఫిట్ అవుతుందో లేదో కూడా ట్రయల్ చూడలేదు. అంత బిజీ వాడు. డోంట్ వరీ అత్తయ్య, పెళ్ళైన తర్వాత నీరజ్ని ఎలా మారుస్తానో మీరే చూస్తారుగా. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్లా మార్చేస్తాను. అప్పుడు మనం ముగ్గురు బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాడిని మార్చడం అంత సులువేమీ కాదు టియా. అయినా పర్వాలేదు, ఒకసారి ప్రయత్నించి చూడు. ఇప్పుడు నాకు చావాలో బ్రతకాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. నాకు న్యాయం జరిగేదేలా? నేను చచ్చిపోతే నా సమస్య మొత్తం తీరిపోతుంది కదా. ఇలా అనుకుంటూ నిత్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి, అమ్మా నిత్య, ఏం చేస్తున్నావమ్మా? నాన్న, కాస్త చల్లగాలి కోసమని పైకొచ్చాను. నిత్య, నువ్వు మాకొక్కగానొక్క కూతురువి. నీకేమైనా అయితే మేము తట్టుకోలేం. నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టనని నాకు మాటివ్వు తల్లి. లేదమ్మా, నేనెలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోనని నీకు మాటిస్తున్నాను అని తన అమ్మకి మాటిచ్చిన నిత్య తన మనసులో ఇలా అనుకుంటుంది. అవునమ్మా, ఎవడో చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఆ పొగరుబోతికి ఎలాగైనా శిక్ష పడేలా చేస్తాను. అలా చూస్తూ ఉండగానే నీరజ్ టియాల నిశ్చితార్థం అయిపోతుంది. అక్కడ నిత్య ఆ రోజు జరిగిన సంఘటనని మర్చిపోలేక బాధపడుతూ ఉంది. తను కోటీశ్వరుడైన నీరజ్ గెస్ట్ హౌస్కి ఎలా వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంది. నేనలా ఏం చేయకుండా సైలెంట్గా ఉంటే అతనికి శిక్ష ఎలా పడుతుంది? ఈ రోజే ఒక మంచి లాయర్ని కలవాలి. అతను ఎంత పెద్ద మనిషైనా ఒక అమ్మాయి జీవితం నాశనం చేసే రైట్ లేదు. ఈరోజు నేను న్యాయం కోసం పోరాడకపోతే నాలాగే అతను వేరే అమ్మాయి జీవితం కూడా నాశనం చేసేస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిత్య ఒక లాయర్ దగ్గరికి వెళ్తుంది. నిత్య, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. కానీ మీరు నీరజ్ కుమార్ని మీతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉండగా ఎవ్వరూ చూడలేదు. మీ దగ్గర అతనే ఈ తప్పు చేశాడు అంటానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. మరి మీరు ఇంత స్ట్రాంగ్గా ఈ విషయాన్ని ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నాకు మెలకువ రాగానే ఆ ప్లేస్లో అతనొక్కడే అబ్బాయి ఉన్నాడు. అతనే నన్ను బట్టలు వేసుకుని ఇక ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. వీటన్నిటికీ అర్థమేంటి లాయర్ గారు? ఇలాంటి మాటల ఆధారాలతో మనం అతన్ని కోర్టుకి ఈడ్చలేం. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు మీకు ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. వాళ్ళ లాయర్ ఈజీగా మీరు మద్యం మత్తులో ఉన్నారని ప్రూవ్ చేసేస్తాడు. ఇక ఈ కేసుకి ఎటువంటి వాల్యూ ఉండదు. నేను మందు తాగను లాయర్ గారు, ప్రామిస్ అని మీరనుకుంటే సరిపోదు. జడ్జి గారు కూడా అనుకోవాలి కదా. మీరు మందు తాగకపోతే ఆ రోజు ఏం జరిగిందో మీకు ఎలా గుర్తులేదు? ఒకసారి ఆ కోణంలో ఆలోచించండి. నేను ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నీరజ్ కుమార్ అంతటి వారితో కయ్యానికి వెళ్ళలేను. ఐఎమ్ సో సారీ. నిత్య అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. కాని ఏం చేసినా ఆమెకి నిరాశే మిగిలింది. తను ఇంటికి తిరిగొచ్చి అసలు ఆ రోజు ఏం జరిగింది అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నిత్య, పద, ఈరోజు రాత్రి మనం డిస్కోకెళ్దాం. డిస్కోనా? వావ్, నేను డిస్కోకి వెళ్ళానని ఎప్పటినుంచో రెడీగా ఉన్నా. కానీ అమ్మే ఒప్పుకోదు. ప్రతిసారి ఆంటీ వద్దనే అంటారు కదా, ఆయన నువ్వు వదులుతావా? ఆంటీని ఎలాగోలా ఒప్పిస్తావు కదా, అలాగే ఈసారి కూడా ఒప్పించే. అడిగి చూస్తాను, కానీ వస్తానో రానో కన్ఫర్మ్గా చెప్పలేను. అదంతా వదిలే. అడు చూడు, మళ్ళీ మన బుర్ర తినడానికి నీ పిచ్చాడు వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వీడి ప్రేమ పురాణం వినాలా మనం? అబ్బా, వీడేంటే ఎప్పుడు నా వెనకాలే పడుతూ ఉంటాడు. నిత్య, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాలో నాకు తెలుసా? అది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలిసినప్పుడు ఎందుకు నా కేసు చెప్పట్లేదు? అది ముందు నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు, మంచి జాబ్ తెచ్చుకుని నీ కెరీర్ సెట్ చేసుకో, అప్పుడు చూద్దాం. నిత్య, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. ఇలా మాటి మాటికి నా వెంట పడ్డం మాని. నిత్య, నాకెందుకో నువ్వు కూడా ఆదిని ఇష్టపడుతున్నావు అనిపిస్తుంది. మనసులో అంత ప్రేమ పెట్టుకుని ఎందుకే వాడిని అలా ఏడిపిస్తున్నావు? ఆది నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు బాగా తెలుసు.
బాగా చదువుతాడు. కానీ అతని ప్రేమ దోమ అని తన చదువు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అతను ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తే చాలా గొప్పవాడవుతాడు. నేను ఇలా రిజెక్ట్ చేస్తే అయినా ఆది నిజంగా తన లైఫ్లో ఏదైనా సాధిస్తాడేమో. నువ్వు చెప్పేది నిజమే. ఇక నేను ఇంటికి వెళ్తాను. అమ్మని ఈరోజు రాత్రి డిస్కోకి వెళ్ళడానికి ఒప్పించే పనుంది కదా. ఓకే బాయ్. ఓకే బాయ్, సీ యు ఎట్ డిస్కో. నిత్య వెళ్ళగానే అను కూడా డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుంది. అను, ఆది, నువ్వు మళ్ళీ వచ్చేసావా? అను, నువ్వు కొంచెం నిత్యకి నా ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా, తను నీ మాట ఖచ్చితంగా వింటుంది. ఆది, నేను తనకి నీ గురించి చాలాసార్లు చెప్పాను. అండ్ షీ నోస్ నువ్వు మంచి అబ్బాయివని. తను నువ్వు నీ లైఫ్లో ఏవైనా గొప్పగా సాధించాలని కోరుకుంటుంది. ఆ తర్వాత ఆమెకి నీలో ప్రపోజ్ చేయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తను కూడా నిన్ను చాలా ఇష్టపడుతుంది. అయితే సరే, నిత్య కోరుకున్నట్టే నేను లైఫ్లో సెటిల్ అయ్యాకే తనతో మాట్లాడతానను. అది అలా పట్టుదలతో ఉండు. సరే మరి, ఇక నేను ఇంటికి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇంటికొచ్చి అమ్మతో డిస్కోకి వెళ్ళడానికి ఒప్పించాను. పాపం అమ్మ నన్ను ఎన్నిసార్లు డిస్కోకి వద్దు వద్దు అంటున్నా నేనే వినకుండా మొండిగా ప్రవర్తించి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో అసలు ఎందుకు నాకేం గుర్తుకు రావట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూనే ఉంటావు? ఏం జరిగిందో జరిగిపోయిందిలే నిత్య. ఆ కాలరాత్రి గడిచి నెల అయిపోతుంది. ఇప్పటికైనా నువ్వు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనని మర్చిపోమ్మా. ఎలా మర్చిపోగలనమ్మా? ఎలా మర్చిపోగలను? నేను స్పృహలో లేనప్పుడు ఎవరో నన్ను చెడగొట్టారని ఆ నీరజ్ కుమార్ని నేనసలు విడిచిపెట్టను. నిత్య, చూడమ్మా, నువ్వు ఇప్పటికే చాలాసార్లు అతనికి శిక్ష పడ్డానికి ప్రయత్నించావు. కాని నీకెవ్వరూ సహాయం చేయట్లేదు, ఎవ్వరూ నీ బాధని వినట్లేదు. అందుకే కొద్ది రోజులు ఈ విషయం గురించి మర్చిపో తల్లి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. కాస్త టైం తీసుకుని ఆలోచించు. మెల్లగా అన్నీ గుర్తుకొస్తాయి. అవునన్నా, మీరు చెప్పేది కరెక్టే. నువ్వు ఇక్కడే ఉంటే ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేవు. కొద్ది రోజులు పిన్ని వాళ్ళింటికి వెళ్ళు. అక్కడైతే పింకి నీకు తోడుగా ఉంటుంది. పిన్ని వాళ్ళింటికా? అవునమ్మా, ప్లేస్ మారితే అయినా నేను మనశ్శాంతిగా ఉంటానేమో. కొద్ది రోజుల తర్వాత నిత్య తన పిన్ని ఇంటికి వెళ్ళిపోతుంది. హలో హ్యాండ్సమ్, నువ్విక్కడున్నావా? నేను నీకోసమని ఇల్లంతా వెతుకుతున్నా. పద, మనిద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. టియా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏ, నేనిక్కడికి రాకూడదా? లేదు, నా రూమ్లోకి రావటానికి ఈ ఇంట్లో ఎవరికీ పర్మిషన్ లేదు. అందుకే నువ్వు కూడా రాకపోతే మంచిది. ఓ కమాన్ నీరజ్, మనిద్దరికి పెళ్ళవుతోంది. నీ గదిలోకి రాకూడదంటే అర్థం ఏంటి? మా అమ్మ మనిద్దరి పెళ్ళైన తర్వాత ఉండడానికి వేరే స్పెషల్ రూమ్ రెడీ చేస్తుంది. మనం అక్కడే ఉందాం. నువ్వు ఈ రూమ్లోకి వచ్చి నా పర్సనల్ స్పేస్లో ఇంటర్ఫియర్ అవ్వకపోతేనే మంచిది. టియాకి నీరజ్ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. తను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను కోపంగా వెళ్ళిపోతే అయినా నీరజ్ తనకి సారీ చెప్పడానికి వస్తాడు అనుకుంది. కాని నీరజ్ కుమార్ ఎవరి ముందు తగ్గే మనిషి కాదు. ఎంత పొగరు నీరజ్కి! నన్నే రూంలోకి రావద్దంటాడా? పైగా సారీ చెప్పడానికి కూడా రాలేదు. ఛా, మూడంతా పాడు చేశాడు. నాన్సెన్స్. ఇదిలా ఉండగా నిత్య వాళ్ళ పిన్ని ఇంట్లో, నిత్య, నువ్విక్కడికి వచ్చి 2 రోజులైంది. నువ్వు బయట తిరగడానికి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడూ ఆ రూంలోనే పడుంటున్నావు. ఈ రోజైనా వెళ్ళి ఆ సిటీ చూసిరామ్మా. నీ బాధని ఇక్కడే మర్చిపో. నా కూతురు పింకీ నీకన్ని ప్లేసెస్ చూపిస్తుంది. ఆ పిన్ని, రేపు వెళ్తాను. రేపెందుకు నిత్య అక్క? మనం ఈరోజే వెళ్దాం. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, అర్ధగంటలో బయలుదేరదాం. పింకీ నిత్యని చాలా మంచి మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళింది. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. నిత్య ఎంత హ్యాపీగా ఉందంటే తను అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్లేందుకు రెడీగా లేదు. ఓ మై గాడ్ పింకీ, మీ ఊర్లో ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. నాకైతే ఇక్కడే సెటిల్ అవ్వాలనుంది. అప్పుడే ఏమైందక్క? రేపు ఇంకా మంచి ప్లేసెస్కి తీసుకెళ్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా. క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, వాన వచ్చేలా ఉంది. నిత్య తిరిగి ఇంటికి రాగానే తనకి నీరసంగా అనిపించింది.
అందరూ ప్లేస్ చేంజ్ అవడం వల్ల అలా అయి ఉంటుందిలే అనుకున్నారు. కాని 3 రోజులు గడిచినా నిత్య ఆరోగ్యం బాగవలేదు. ఇక చేసేదేమీ లేక నిత్యని తన పిన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నిత్య, నా అనుమానం నిజమే. యు ఆర్ ప్రెగ్నెంట్. వాట్? నేను ప్రెగ్నెంటా? తన ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తర్వాత ఇక నిత్య తన పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండలేకపోయింది. వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసి నిత్య వాళ్ళ అమ్మా నాన్నలకి గుండె పగిలినంత పనైంది. నిత్య, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుందాం. ఈ బిడ్డకి నీకు ఏ సంబంధం లేదు. వీలైనంత తొందరగా ఈ పాపాన్ని కడిగేసుకుంటే మంచిది. లేదమ్మా, నేను చెయ్యాల్సిన పని ఇంకొకటుంది. ఈసారి ఖచ్చితంగా నిందితుడెవరో తెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. నిజమేంటో తెలిసిన తర్వాత ఆలోచిస్తాను ఈ బిడ్డని ఏం చెయ్యాలో అని. కానీ నిత్య, అప్పటి వరకు చాలా లేట్ అయిపోతుందమ్మా. చెప్పేది విను. నిత్య వాళ్ళ అమ్మా నాన్నల మాట వినకుండా హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిత్య, నువ్వా? ఇంటికొస్తున్నట్టు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. రారా, లోపలికి రా. ఇంకేంటి విశేషాలు? ఇన్ని రోజులుగా ఏమైపోయావు? ఒక్క ఫోన్ కాల్ కూడా వేయలేదు. నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు నిత్య? నా మొబైల్ పోయిందను. అదంతా సరే, కానీ ఒక విషయం చెప్పు. నువ్వు ఆ రోజు డిస్కోకి ఎందుకు రాలేదు? డిస్కోకి వెళ్దామని ప్లాన్ చేసింది నువ్వే కదా? అరే నిత్య, నువ్వు మర్చిపోయావే ఏంటి? నీకు ఆ రోజే చెప్పాను కదా నేను డిస్కోకి ఎందుకు రాలేనో. ఎక్కడుంది అను? నన్నేమో ఇక్కడికి రమ్మని చెప్పి తనింకా రాలేదేంటి? హలో నిత్య, సారీ నిత్య, నేను ఈరోజు డిస్కోకి రాలేను. ఏంటను? నువ్వు డిస్కోకి రావా? నువ్వే కదా ఈరోజు డిస్కోకి వెళ్దామని ప్లాన్ చేసావు. ఇప్పుడు నువ్వే రానంటే ఎలా? మా మామయ్యకి సడన్గా హెల్త్ బాగాలేదు. ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా అమ్మేమో చాలా ఏడుస్తూ ఉంది. అమ్మని తీసుకుని మావయ్యని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకో నిత్య, నేను రాలేను. ఓ అవునా, అయితే సరే, ఓకే మరి బాయ్ అను. ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు నేను ఈ డిస్కోలోకి ఒక్కదాన్ని వెళ్ళి ఏం చేయాలి? ఇలా కొంతసేపు నిత్య ఆలోచించి ఏదైతే అదయింది. ఈరోజు నేను డిస్కోకి ఖచ్చితంగా వెళ్తాను. అమ్మ దగ్గర పర్మిషన్ కోసం ఎంత కష్టపడ్డానో ఆ కష్టాన్ని వృధా చేయను. ఈరోజు ఎంజాయ్ చేయాల్సిందే. ఏమైంది నిత్య? ఏం ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? అను, నువ్వింకా ఎవరితోనైనా మనిద్దరం డిస్కోకి వెళ్తున్నామని చెప్పావా? ఆది ఆ రోజు నా డాన్స్ క్లాస్ దగ్గరకు వచ్చాడు. తనతో చెప్పినట్టు గుర్తు. కానీ ఆది ఆ రోజే తన కజిన్ పెళ్ళుందని తన ఊరికి వెళ్ళిపోయాడు. ఏమైంది నిత్య? నువ్వైతే నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేమీ లేదను, ఏదో క్యాజువల్గా అడిగానంతే. సరే అను, ఇక నేను వెళ్ళొస్తా, మళ్ళీ కలుద్దాం. ఓకే, కొత్త నెంబర్ తీసుకోగానే నాకు మెసేజ్ చేయి. సరే బాయ్. నిత్య అను ఇంటి నుండి బయలుదేరి తను ఆ రాత్రి వెళ్ళిన అదే డిస్కోకి మళ్ళీ వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, 2 నెలల క్రితం నేనిక్కడికి వచ్చాను. ఆ రోజుది సీసీ కెమెరా వీడియో కావాలి. ఓ అవునా? ఇంకేం కావాలి మేడం మీకు? ఇంకేమీ వద్దు, వీడియో ఒకటి త్వరగా ఇవ్వండి అంతే. హలో మేడం, మీకు మేము ఎలా కనిపిస్తున్నాం? మీరేమైనా పోలీస్ ఆఫీసరా? లేకపోతే మీ దగ్గర ఏదైనా పర్మిషన్ లెటర్ ఉందా మీరు ఇలా అడగగానే అలా ఇచ్చేయడానికి? ఇదేమైనా బార్లో వోడ్కా అనుకున్నారా? అబ్బా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? ఆ రోజు మీ డిస్కోలో నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు ఆ సీసీటీవీ వీడియో చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఇవ్వండి. చూడండి మేడం, మా డిస్కోకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఆ రోజు కూడా ఎవరైనా వచ్చారేమో. ఇలా ఇవ్వటం మా పాలసీకి విరుద్ధం. మీరు 2 నెలలు అంటున్నారు. ఆ వీడియో ఎప్పుడో ఆటో డిలీట్ అయిపోయి ఉంటుంది. ప్లీజ్ మేడం, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇప్పుడు నిత్య కన్ఫర్మ్గా ఇది ఆ నీరజ్ కుమార్ పనే అని అనుకుంటుంది. ఎందుకంటే సాక్ష్యాలను మాయం చేయడం డబ్బున్న వారికే సాధ్యం కనుక. నా మానని నేను కడుపులో ఉన్న బిడ్డని అబార్షన్ చేయించుకుని ఊరికే ఉంటే ఆ నీరజ్ కుమార్ నిజస్వరూపం ఈ సమాజానికి ఎప్పటికీ తెలీదు. ఇలాంటి మృగాలు
నాలాంటి అమాయకపు ఆడపిల్లల జీవితాలు ఇలాగే నాశనం చేస్తూనే ఉంటారు అనుకుంటూ నిత్య నీరజ్ ఆఫీస్కి వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ బాస్ని కలవాలి. మీ దగ్గర అపాయింట్మెంట్ లెటర్ ఉందా మేడం? లేదు. ఇలా ఏ అపాయింట్మెంట్ లెటర్ లేకుండా మీరు సార్ని కలవలేరు. సారీ, యూ కెన్ గో నౌ. అయితే ఇప్పుడే ఆ అపాయింట్మెంట్ లెటర్ ఏదో ఇవ్వు. వెళ్ళి మీ బాస్కి చెప్పు, నిత్య మిమ్మల్ని కలవడానికి వచ్చింది, అది కూడా అతనికి కాబోయే బిడ్డతో పాటు అని. వాట్ నాన్సెన్స్! సెక్యూరిటీ! చెంప పగులుద్ది ఇంకోసారి సెక్యూరిటీని పిలిస్తే. నేను నీరజ్ కుమార్ బిడ్డకు తల్లిని కాబోతున్నా. నువ్వు నాతో ఇలా ప్రవర్తించావని తెలిస్తే నీ జాబ్ పోగలదు. జాగ్రత్త. నువ్వు ముందు నేను చెప్పింది చెయ్యి, అంతే. రిసెప్షనిస్ట్ వెంటనే తన బాస్కి నిత్య చెప్పిన మాటలన్నీ చెప్పింది. ఇక ఒక్క నిమిషంలోనే నిత్యని నీరజ్ ఛాంబర్లోకి రమ్మని పిలిపొచ్చింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నా ఆఫీస్కొచ్చి ఏం మాట్లాడుతున్నావు నిత్య నువ్వు? నిజం, నేను చెప్పేదంతా నిజం. నా కడుపులో మీ బిడ్డున్నాడు. మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా ఎలా నాశనం చేయగలరు? మీకు కొంచెమైనా సిగ్గనిపించలేదా ఇలా చేయడానికి? చూడు, నేను నీకు ఆ రోజు కూడా చెప్పాను, నేను నిన్ను ఏమీ చెయ్యలేదు అని. నేను నిన్ను బ్రతికించటానికి మాత్రమే ప్రయత్నించాను నిత్య. నువ్వు మాటి మాటికి నా మీద నిందలు వేయకు ప్లీజ్. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఆ రోజు నాకేమైందో? మీలాంటి డబ్బున్న పొగరు బొత్తుల గురించి నాకు బాగా తెలుసు. సాక్ష్యాలను ఇట్టే మాయం చేయగలరు. ఒక ఆడపిల్ల మానం ప్రాణం అంటే మీకేం విలువ లేదు. మీకు నచ్చిన దాన్ని ఎత్తుకొచ్చి మీ అవసరం తీరగానే రోడ్డు మీద పడేస్తారు. నిన్ను ఊరికే వదలను. మిస్టర్ నీరజ్ కుమార్, ఈరోజు మీ రిసెప్షనిస్ట్కి చెప్పాను, నేను మీ బిడ్డకి తల్లిని కాబోతున్నానని. రేపు మీ ఆఫీసులో అందరికీ చెప్తాను. ఆ తర్వాత మీడియా ముందు కూడా చెప్తాను. ఓ షటప్! నీకిష్టం వచ్చింది చేసుకో. ఇక్కడికొచ్చి న్యూసెన్స్ చేసి నా టైం వేస్ట్ చేయకు. ఓకే, ఫైన్. చూడండి సార్, నేను మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు విషయం ఆఫీస్ దాకా వచ్చేసింది. ఈ అమ్మాయి మీడియా ముందు కూడా చెప్తానని బెదిరిస్తుంది. కనుక మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. నిత్య నేరుగా తన ఆఫీస్కి వచ్చి ఇంత గొడవ చేయటంతో నీరజ్కి ఆ రోజు నిద్ర రాలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏంటి నన్ను ఇలా టార్చర్ చేస్తుంది? నేనేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. కానీ పాపం నిత్య బాధ కూడా నిజమే కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయిందంటే తనెంత బాధపడుతూ ఉంటుందో నేను అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేనేమీ చేయలేకపోతే తన జీవితం నాశనం అయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే నీరజ్ కుమార్ నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఓ మిస్టర్ నీరజ్ కుమార్, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, నిన్న నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి ఇప్పుడు మా ఇంటి దారి వెతుక్కుంటూ ఎందుకొచ్చినట్టు? నిత్య, నేనిక్కడికి నీతో గొడవ పడ్డానికి రాలేదు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయం, నువ్వు ఇప్పటికీ నన్నే దోషి అనుకుంటే మాత్రం ఇందులో నా తప్పేమీ లేదని ఇక నేను నీకు ఎప్పటికీ అర్థమయ్యేలా చెప్పలేను. నాకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వటం ఇష్టం లేదు. అందుకే నీకు కూడా ఇష్టమైతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. పిల్ల? పెళ్ళే. నీకు అర్థమయ్యేలా చెప్పటానికి ఇంతకంటే నా దగ్గర వేరే దారి లేదు. ఇక లాస్ట్ డెసిషన్ నీ మీదే వదిలేస్తున్నాను. నేను వెళ్ళొస్తాను. బాయ్. నిత్య నీరజ్ మ్యారేజ్ ప్రపోజల్ గురించి విని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. కాని తన అమ్మా నాన్న చాలా ఆనందించారు. నీరజ్తో పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. అతను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా, వద్దు అనకమ్మా, పెళ్లికి ఒప్పుకో నిత్య. కాని అమ్మా, నీరజ్ కేవలం తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నేనిలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి? లాస్ట్కి నీరజ్ తన తప్పు ఒప్పుకోలేదు. కానీ నిత్య, అతను మంచోడేమో. ఆ మంచితనంతోనే నీ జీవితాన్ని కాపాడ్డానికి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడేమో. అతను అనుకుంటే మనల్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. కానీ అతను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా తానే స్వయంగా మన ఇంటికొచ్చి మాట్లాడాడు. ఎక్కువ ఆలోచించకు నిత్య, నీరజ్ని పెళ్లి చేసుకో. మనందరి బాగు అందులోనే ఉంది. రాత్రంతా నిత్య మ్యారేజ్ ప్రపోజల్కి ఓకే చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఉంది. ఇక ఉదయం అవగానే, నిత్య గుడ్ మార్నింగ్ తల్లి, ఇదిగో నీ కాఫీ ఇంకా న్యూస్ పేపర్. కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వు.
టిఫిన్ చేద్దు గాని నేను టిఫిన్ టేబుల్ మీద రెడీగా ఉంచాను. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సరే అమ్మా, నేను వస్తాను, నువ్వెళ్ళు. కాఫీ తాగుతున్న నిత్య న్యూస్ పేపర్ తీసుకుంది. పేపర్లో మొదటి పేపర్ చూడగానే తన తల తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ పేపర్లో ఫోటోతో పెద్ద పెద్ద అక్షరాలతో గొప్ప బిజినెస్ మ్యాన్ అయిన నీరజ్కి పెద్ద వ్యాపారవేత్త కూతురైన టియాతో నిశ్చితార్థమైంది అని రాసుంది. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. పాపం నిత్య న్యూస్ పేపర్ చదివిన తర్వాత ప్రశాంతంగా ఎలా ఉండగలదు? అందుకే ఈసారికి నిత్య నేరుగా నీరజ్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆగండి ఆగండి, ఎవరమ్మా మీరు? నేను నిత్య, నీరజ్ని కలవాలని వచ్చాను. కానీ సార్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఓ అవునా, అయితే నేను డైరెక్ట్గా తన అమ్మతోనే మాట్లాడతాను. ఎవరి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? తనని లోపలికి పంపించాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. హలో, నువ్వు తర్వాత ఆలోచించుకుందు కానీ ముందు గేట్ ఓపెన్ చేయి, నాకు లేట్ అవుతుంది. నిత్య గట్టిగా మాట్లాడేసరికి వాచ్మెన్ ఇక ఏమీ ప్రశ్నించకుండా గేట్ తెరిచి నిత్యని బంగ్లా లోపలికి వెళ్ళనిచ్చాడు. చెప్పమ్మా, నేను నీరజ్ అమ్మని. నువ్వెవరు? నా పేరు నిత్య ఆంటీ. నేను మీ అబ్బాయి బిడ్డకి తల్లి కాబోతున్నాను. వాట్ రబ్బిష్! హూ ద హెల్ ఆర్ యూ? నీకెంత ధైర్యమే నీరజ్ ఇంటికొచ్చి తన గురించి ఇలా మాట్లాడ్డానికి? ఓ టియా అంటే నువ్వేనా? నీతోనేనా నా నీరజ్ నిశ్చితార్థమయ్యింది? ఇంటికి వచ్చిన వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో కనీస కామన్ సెన్స్ లేదా నీకు? నీలాంటి అమ్మాయిని నీరజ్ ఎలా ఇష్టపడ్డాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, నాకు కామన్ సెన్స్ లేదా? నాకెలా బిహేవ్ చేయాలో తెలీదా? అయితే నువ్వు ఇక్కడికొచ్చి నీ అక్రమ సంతానానికి నా నీరజ్ పేరు ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంటికొచ్చిన అతిథి అని టీ కాఫీలు అడుగుతూ కూర్చోవాలా? చూడండి, మీకు అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు. అయితే నీ దగ్గర ఏవైనా సాక్ష్యాలున్నాయా ఈ బిడ్డ నీరజ్దే అని? మీకు సాక్ష్యాలు ఇవ్వడం అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. మరొక విషయం ఏంటంటే నీరజ్ స్వయంగా తనే మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. డిస్గస్టింగ్. యు ఆర్ ఎ లయర్. నా నీరజ్ ఎప్పటికీ అలా చేయడు. ఆస్తి కోసం, లగ్జరీ లైఫ్ కోసం నువ్వే నీరజ్కి ఏవేవో మాయమాటలు చెప్పి నీ మాయలో పడేసుంటావు. ముందు నువ్వు ఇక్కడి నుండి బయటికెళ్ళు. వెళ్ళు. నీలాంటి ఒక లోవర్ క్లాస్ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డు నా నీరజ్. ఏంటత్తయ్య మీరలా చూస్తూ ఉన్నారు? దీన్ని ఇక్కడి నుండి వెళ్ళగొడతారా లేదా? నేను నీరజ్ని కలవకుండా, నీరజ్తో నా పెళ్లి గురించి మీ అందరి ముందు ఒప్పించకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వెళ్ళవా? నువ్వు ఎలా వెళ్ళవో నేను కూడా చూస్తానే. వాచ్మెన్, వాచ్మెన్, దీన్ని తీసుకెళ్లి బయటపడే. టియా నిత్య చెప్పేది పూర్తిగా వినకుండా వాచ్మెన్ని పిలిచి తనను ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టింది. ఈరోజు మొదటిసారి నిత్యకి ఇంత అవమానం జరిగింది. నిత్య తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. అలాగే ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయింది. నీరజ్ ఇలా ఎలా చేయగలడు? ఇంట్లో తనకి కాబోయే భార్యని పెట్టుకుని నీతో పెళ్లికి రెడీ అయ్యాడు. అతనింత పెద్ద ఫ్రాడా? అమ్మా, ఇక చాలు ఆటలు. నేనింక పోరాడలేను. రేపొద్దునే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటా. ఇక నీరజ్ కుమార్ చాప్టర్ నా లైఫ్లో క్లోజ్ అయిపోతుంది. అమ్మా నిత్య, తొందరపడి నిర్ణయం తీసుకోకముందే నువ్వు నీరజ్తో ఒకసారి మాట్లాడితే మంచిదనిపిస్తుంది. లేదు నాన్న, ఇక నాలో అంత ధైర్యం లేదు. నిత్య ఏడుస్తూ తన రూంలోకి వెళుతుంది. తనకు మాటి మాటికి టియా తనకు చెప్పిన మాటలు, తనకి జరిగిన అవమానం గుర్తొస్తూ ఉంటాయి. అలా ఏడుస్తూ నిత్య తనకి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం, నిత్య పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, 5 నిమిషాలు, బట్టలు మార్చుకుని వస్తాను. ఎంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు? ఇప్పుడెందుకొచ్చావు? ఇంకా అనాల్సిన మాటలు ఏమైనా మిగిలిన్నాయా? ఇంక నాకు ధైర్యం లేదు. మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఈరోజే ఈ బిడ్డను తీసేసుకుంటున్నా. ఇక నా జీవితంలో మీ ముందుకు రాను. ఐఎమ్ సో సారీ నిత్య. నాకు టియా చేసిందంతా తెలిసింది. నిజం చెప్పాలంటే నీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వకముందే నాకు టియాకి ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే నీ గురించి ఇంకా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అగైన్ ఐఎమ్ సో సారీ. నిత్య, నువ్వు నాతో పాటురా. మీతో పాటు రావాలా? ఎక్కడికి? మా ఇంటికి. నువ్వు ఈ రోజు నుండి
అక్కడే నాతో పాటు ఉండాలి. కుదిరినంత తొందరగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కానీ అక్కడ మీ నువ్వు రాముందు అని నేను చూసుకుంటానుగా. కానీ బాబు, మీ కూతురి పూర్తి బాధ్యత నాది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మండి. పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే మీకు చెప్తాను. వారం ముందే వచ్చేయండి మా ఇంటికి. నీరజ్ నిత్యని తన ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. నిత్య వాళ్ళ అమ్మా నాన్న కూడా అతన్ని ఆపలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో మూల నీరజ్ మంచివాడు అని నమ్మకం ఉంది. ఇక నిత్యకి నీరజ్తో పెళ్లి జరిగితే తనకు వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నీరజ్, ఇదంతా ఏమిటి బాబు? నువ్వెందుకిలా చేస్తున్నావు? అమ్మా, నేను నిత్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను ఈ రోజు నుంచి మనతో పాటు ఇక్కడే ఉంటుంది. కానీ నీరజ్, నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అమ్మా, నేను ఈ విషయం గురించి ఇంకా మాట్లాడను. నా నిర్ణయం ఇదే. వాట్ ఈస్ దిస్ బిహేవియర్ నీరజ్? హౌ డేర్ యూ నీరజ్? నన్ను ఇంట్లో పెట్టుకుని దీన్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు? నీకు ఇదంతలా నచ్చితే కొద్ది రోజులు నీ గెస్ట్ హౌస్లో ఉంచుకుని ఉండొచ్చు కదా. ఇంటి వరకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఛీ టియా, నీ ఆలోచనలు ఇంత నీచంగా ఉంటాయని నేను అనుకోలేదు. నా ఆలోచనలు నీచంగా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక బజార్ దాన్ని ఇంటికి తీసుకొచ్చావే, దీనేమనాలి? టియా, మైండ్ యువర్ లాంగ్వేజ్. అవును, నీతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను నిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిడ్ యు హియర్ దాట్? ఈ పనికి మన అమ్మాయి వల్ల మా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. నేనలా జరగనివ్వను. ఇక చాలు నీ ఫ్యామిలీ గొప్పలు. డబ్బుందని పొగురు చూపించుకో. కొద్ది రోజుల్లో నిత్య కూడా కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుంది. యు అండర్స్టాండ్? ఇక వెళ్ళు. నీరజ్, నువ్వు నాలాంటి బ్యూటీని వదలడానికి సిద్ధమైనంత స్పెషల్ ఏముంది ఈ అమ్మాయిలో? నేను నిత్యని ప్రేమిస్తున్నాను. నవ్ యూ కెన్ గెట్ అవుట్. ఐ విల్ సీ యూ. నా ఆలోచనలు నీచంగా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక బజార్ దాన్ని ఇంటికి తీసుకొచ్చావే, దీనేమనాలి? టియా, మైండ్ యువర్ లాంగ్వేజ్. అవును, నీతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను నిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిడ్ యు హియర్ దాట్? ఈ పనికి మన అమ్మాయి వల్ల మా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. నేనలా జరగనివ్వను. ఇక చాలు నీ ఫ్యామిలీ గొప్పలు. డబ్బుందని పొగురు చూపించుకో. కొద్ది రోజుల్లో నిత్య కూడా కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుంది. యు అండర్స్టాండ్? ఇక వెళ్ళు. నీరజ్, నువ్వు నాలాంటి బ్యూటీని వదలడానికి సిద్ధమైనంత స్పెషల్ ఏముంది ఈ అమ్మాయిలో? నేను నిత్యని ప్రేమిస్తున్నాను. నవ్ యూ కెన్ గెట్ అవుట్. ఐ విల్ సీ యూ. టియా ఇక నీరజ్ ఇంటిని వదిలి తన ఇంటికి వెళ్ళిపోతుంది. టియా నీరజ్ గొడవ పడుతున్నా వారి మధ్య నీరజ్ తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది. ఎందుకంటే తను ఇప్పటి వరకు నీరజ్ తీసుకున్న ఏ డెసిషన్ని కూడా కాదనలేదు. తండ్రి లేని అబ్బాయి కావడంతో నీరజ్ తల్లి తనని చాలా గారాబంగా పెంచింది. బాలు, బాలు. చెప్పండి సార్. ఈమె కోసం ఒక గది ఏర్పాటు చేయి. ఈ ఇంట్లో ఈమెకి ఎటువంటి లోటు కలగకుండా చూసుకో. అలాగే సార్. అమ్మా, నేను నిత్యని వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో. ఈరోజే పంతులు గారిని పిలిపించి పెళ్లి డేట్ ఫిక్స్ చేయించు. కానీ నీరజ్. నిత్య, నీకు ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా నాకు చెప్పు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్లో నాకు చాలా పనుంది. నీరజ్ నిత్యని తన ఇంట్లో వదిలిపెట్టి తను ఆఫీస్కి బయలుదేరాడు. బాలు నిత్య కోసం రెడీ చేసిన రూమ్ దగ్గరికి నిత్యని తీసుకెళ్తాడు. ఇవన్నీ సైలెంట్గా చూస్తూ ఉన్న నీరజ్ తల్లి ఇలా బాధపడుతూ ఉంటుంది. ఏంటో ఈ అబ్బాయి తనకిష్టం వచ్చినట్టు చేస్తా ఉంటాడు. టియాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని ఈ ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇంత మిడిల్ క్లాస్ అమ్మాయిని కోడలుగా చేసుకుంటే నా ఫ్రెండ్స్కి మొహం ఎలా చూపించుకోవాలి? ఇక మా చుట్టాలైతే ఎప్పుడెప్పుడు ఇలాంటి గాసిప్స్ దొరుకుతాయా అని వెయిట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఏమని జవాబివ్వాలో ఏమిటో. నీరజ్ పెద్ద హీరోల బిల్డప్లు కొడుతూ తన కాబోయే భార్యని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి తనే అని మాత్రం ఒప్పుకోలేదు. చూస్తా ఇంకా ఎన్నలు ఇలా చేస్తాడో.
తను చేసిన తప్పుని ఒప్పుకునే వరకు నేను తనని నా భర్తగా ఒప్పుకోలేను. ఇక నీరజమ్మ గారు, తన అయితే మొదటి నుండి అలా సైలెంట్గా చూస్తూనే ఉంది. తనకి నేను నచ్చానో లేదో ఏమీ అర్థం అవ్వట్లేదు. తనతో మాట్లాడడానికి వెళ్ళాలా వద్దా? నీరజ్ ఇంటికొచ్చేసిన నిత్యకి అక్కడంతా కొత్తగా అనిపించడంతో తన గదిలో నుంచి బయటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. పైగా నీరజమ్మ తనతో ఎలా ప్రవర్తిస్తుందో అన్న భయం. అలా ఏవేవో ఆలోచిస్తూ నిత్య గదిలోనే నిద్రపోయింది. అలా కొంతసేపటి తర్వాత ఎవరో డోర్ నాక్ చేయడంతో నిత్య నిద్రలేచింది. మా ఫ్యామిలీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు తప్పకుండా ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ టైంకి ఎవరు పడుకోకూడదు. బయటికెళ్ళి అలా గార్డెన్లో తిరిగిరా. ఇంట్లో చాలామంది నౌకర్లున్నారు, వారితో ఇల్లు క్లీన్ చేయించు. ఇంకో విషయం, మా ఇంట్లో 12 కల్లా అందరం లంచ్ చేసేస్తాం. నువ్వు కూడా ఆ టైంకి తినేయాలి. ఆ టైం దాడితే ఇంట్లో అన్నం దొరకదు. తొందరగా టేబుల్ దగ్గరికి వచ్చేయి. మీరందరూ రోజు ఇంత తొందరగా లంచ్ చేసేస్తారా? లంచ్ టేబుల్ దగ్గర మాట్లాడకూడదు. టేబుల్ మేనర్స్ లేదా నీకు? నీకెలా తెలుస్తాయే? నీకసలు అమ్మా నాన్న ఇల్లు వాకిలి ఉందో లేదో కూడా తెలీదు. అలా కాదా ఆంటీ? నో మోర్ డిస్కషన్స్. హ్యావ్ యువర్ లంచ్. నిత్యకి నీరజ్ వాళ్ళ ఇంట్లో చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉండేది. తనతో ఎవరూ మాట్లాడేవారే లేరు. అసలు ఆ ఇంట్లో ఎవరూ ఒక నవ్వు కూడా నవ్వరు. అంత పెద్ద బంగ్లాలో కేవలం నీరజ్ తల్లి ఇంకా 8 మంది 10 మంది నౌకర్లు అంతే. నిత్యకి ఒక్కరోజు ఒక్కొక్క యుగంలా గడిచింది. నీరజ్ ఇంటికి తిరిగి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది. కొద్దిసేపటికే నీరజ్ చేతుల్లో చాలా షాపింగ్ బ్యాగ్స్ పట్టుకొని ఇంట్లోకొచ్చాడు. నీరజ్, నేను రోజంతా ఈ ఇంట్లో చాలా బోర్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. నీకోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను. నీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు. నీరజ్, నాకేమీ వద్దు. నువ్వు కాసేపు నాతో మాట్లాడు. సారీ, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. నేను నా పర్సనల్ రూమ్లోకి వెళ్తున్నాను, అక్కడికి రాకు. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఇలా అంటూ నీరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటో ఈ తల్లి కొడుకులు భలే విచిత్రంగా ఉన్నారు. ఎవరు బిజీలో వాళ్ళుంటారు. భగవంతుడా, నన్నెందుకు ఇంటికి పంపించో? ఇతనితో నా పెళ్లి జరిగితే నా జీవితం ఇంకా నాశనం అవుతుందనిపిస్తుంది. నిత్య అతి కష్టం మీద అక్కడ ఒక రాత్రి గడిపింది. ఇంకా ఉదయం అవ్వగానే రోజంతా ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తూ ఉంది. స్వేచ్ఛగా తిరిగే అమ్మాయికి ఆ ఇల్లు మాత్రం జైలులా అనిపించింది. అంతలో బాలు తన రూమ్కొచ్చాడు. మేడం, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, త్వరగా రండి. నాకిప్పుడు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. అదంతా ఇక్కడ కుదరదు మేడం. టైం దాటితే ఇక్కడ తినటానికి ఏమీ దొరకవు మేడం. ఓహ్, అదొక గ్రేట్ రూల్ ఒకటి ఉంది కదా, నేను మర్చిపోయాను. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నిత్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎవరైనా ఏదైనా మాట్లాడతారేమో అని నీరజ్ ఇంకా అతని తల్లిని అలా చూస్తుంది. కాని వారిద్దరూ సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. టేబుల్ దగ్గర మాట్లాడకూడదని నిత్యకి కూడా ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో తను కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తి కాగానే, నిత్య, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. మనం డాక్టర్ చెకప్కి వెళ్ళాలి. నేను నిన్ను తీసుకెళ్తాను. బయటికి వెళ్దామా? వావ్, సరే, నేను వెంటనే రెడీ అయ్యి వస్తాను. అమ్మా, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి? నీరజ్, నేను పంతులు గారితో మాట్లాడాను. ఒక వారంలోనే మంచి ముహూర్తం ఉందంట. ఓకే నిత్య, తొందరగా రెడీ అవ్వు. అమ్మయ్య, డాక్టర్ దగ్గర చూపించుకోవాలనుకున్న వంకతోనైనా ఆ ఇంట్లో నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు నిత్య? ఆహా, ఏం లేదు. మీ ఇంట్లో ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? నువ్వు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. ఎదుటివారే ముందుగా మాట్లాడాలని ఎందుకు వెయిట్ చేస్తున్నా? కానీ మీ అమ్మ... ప్రతిదానికి ఇలా భయపడుతూ ఉండకు నిత్య. పెళ్లి తర్వాత అది నీ ఇల్లు కూడా. ఆ ఇంటి పూర్తి బాధ్యత నీ మీదే ఉంటుంది. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, మన ఇంటి పరువు మర్యాదల గురించి మర్చిపోవద్దు. నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దామని ఆలోచిస్తున్నా. నో, ఇప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చేసావు. ఇక ఇక్కడే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయి. నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నా క్యాబ్లో వెళ్ళకు.
మన డ్రైవర్ని తీసుకొని మన కార్లోనే వెళ్ళు. హై హాయ్ నిత్య, ఎలా ఉన్నావు? చాలా రోజుల నుంచి కనిపించటమే మానేశావు, ఏమైంది? హా సత్య, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఆది ఎలా ఉన్నాడు? నేను చాలా బాగున్నాను, కానీ ఆది గురించి ఏమీ తెలీదు. వాడు కూడా కనిపించక చాలా రోజులైంది. హో అవునా? అరే, ఆది గురించి అడుగుతావా? నీ వేరే ఫ్యాన్స్ గురించి అడగవా? రవి, కిషోర్, రాహుల్. స్టాప్ స్టాప్, నువ్వు జోకులు వేయడం మానలేదా? సరే సత్య, మాకు లేట్ అవుతుంది, నిన్ను వెళ్తాను. బాయ్. ఓకే నిత్య, బాయ్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నిత్య మెల్లిమెల్లిగా నీరజ్ ఇంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇక వారి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది. పెళ్లి గురించి చెప్పడానికి నీరజ్ నిత్యని తన అమ్మ నాన్న ఇంటికి తీసుకెళ్తాడు. నిత్య, ఎలా ఉన్నావమ్మా నువ్వు? నేను బాగున్నానమ్మా, మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను. పెళ్లి ఈ సండే ఫిక్స్ చేశాం, మీరు వీలు చూసుకొని త్వరగా వచ్చేయండి. సరే బాబు, మేం తప్పకుండా వస్తాం. ఈ ఆది ఇలా సడన్గా ఎక్కడికి మాయమైపోయాడు? ఒకసారి కాల్ చేసి చూస్తా. కాల్ తగలట్లేదే. అను ఆదికి మేము డిస్కోకి వెళ్తున్నామని చెప్పింది కదా. ఆది ఖచ్చితంగా సత్యకి డిస్కో గురించి చెప్పే ఉంటాడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను సత్యతో ఇంకోసారి మాట్లాడాలి. మేబీ సత్యకి ఏమైనా తెలుస్తుందేమో. నిత్య నీరజ్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి సత్యతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉండేది. కానీ తనకు కాబోయే అత్తగారి దృష్టి తన మీదే ఉండేది. వారి ఇంటికి కాబోయే కోడలు అలా బయట తిరగకూడదు అని నీరజ్ గారి అమ్మ స్ట్రిక్ట్గా నిత్యకి వార్నింగ్ ఇచ్చింది. నేను బయటికి ఎలా వెళ్ళాలి? సత్యతో మాట్లాడాలి. కానీ నీరజ్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటారు. ఏమైందమ్మగారు, ఎందుకలా బాధగా ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదులే రత్తాలు, ఈ ఇల్లు నాకొక జైలు లాగా ఉంది. నాకు బయటికి వెళ్ళే పనుంది, కానీ బయటికి వెళ్ళలేను. ఓస్, ఇంత చిన్న విషయానికి అంత బాధపడతారేంటమ్మా? నేనున్నాను కదా. మీరెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి వచ్చేయండమ్మా. పెద్దమ్మ గారిని నేను చూసుకుంటాను కదా. నిజంగా నా రత్తాలు? థ్యాంక్ యూ సో మచ్ రత్తాలు. నేను తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఇక నిత్య అత్తగారి కంటపడకుండా వెంటనే క్యాబ్లో సత్యని కలవడానికి వెళ్ళిపోయింది. ఏరబాలు, పెద్దమ్మగారు భోజనం చేసేశారా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలీదా? ఎప్పుడన్నా అమ్మగారు టైంకి కాకుండా ముందే తింటాను చూసావా నువ్వు? షాపింగ్కి వెళ్ళారు, భోజనం టైంకి వచ్చి తింటారు. అయినా ఎప్పుడు లేంది కొత్తగా అడుగుతున్నావే? ఏటి, ఆ అమ్మగారు కూడా బయటికి వెళ్ళారా? ఏంటే రత్తాలు, అమ్మగారు కూడా అంటున్నావు? ఇంకా ఎవరు వెళ్ళారు బయటికి? అదేవి లేదులే అంటూ రత్తాలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హై బాబోయ్, పెద్దమ్మగారు కూడా బయటికి వెళ్ళారా? ఇప్పుడు ఎట్టాగా చిన్నమ్మగారు దొరికిపోతారేమో. ఏమైంది నిత్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. సత్య, నేను అను ఆ రోజు డిస్కోకి వెళ్తున్నామన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు, ఆది చెప్పాడు నాకు మీరిద్దరూ ఇలా ప్లాన్ చేశారని. ఆ రోజు ఆది చాలా బాధగా ఉన్నాడు. నువ్వు వాణ్ణి కాలేజీలో ఏవేవో తిట్టేశావు కదా. ఆ రోజే డిసైడ్ అయ్యాడు తను పెద్ద జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత వచ్చి నీకు తన లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాను అని. మరి ఆది ఏమైపోయాడు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు ఆ రోజే తన కజిన్ పెళ్ళుందని ఊరికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి నాతో కాంటాక్ట్లో లేడు. ఎందుకింతలా గుచ్చుగుచ్చి అడుగుతున్నావు? అసలేమైందో సరిగ్గా చెప్పు నిత్య. అలా ఏం లేదు, ఊరికే క్యాజువల్గానే అడిగాను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, తనని కూడా పెళ్లికి పిలుద్దామని. సత్యతో మాట్లాడిన తర్వాత నిత్య తన మనసులో ఇలా అనుకుంది. సత్యతో మాట్లాడిన తర్వాతైనా ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుందని ఆశగా వచ్చాను. కానీ వీడికి కూడా ఏమీ తెలియనట్టుంది. ఇదేనా నీ సెలక్షన్? ఇలాంటి అమ్మాయినా నువ్వు సెలెక్ట్ చేసుకుంది? దీనికోసమా నువ్వు ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావు? ఈరోజు ఈ నిత్యం
రోడ్ సైడ్ రెస్టారెంట్ దగ్గర ఎవరో అబ్బాయితో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెబుతూ కనిపించింది నాకు. నిత్య, అమ్మ చెప్పింది నిజమా? అవును, నేను బయటికి వెళ్ళాను నీరజ్, కానీ అతను నా ఫ్రెండ్ మాత్రమే. నేనెవరితోనూ నవ్వుతూ కబుర్లు చెప్పడానికి వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి. నిత్య, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఇంకా ఏంటి? నీకోసం నేను ఇంత చేశాను, నువ్వు నా కోసం ఆ రోజు రాత్రి జరిగింది మర్చిపోలేవా? లేదు నీరజ్, నేను మర్చిపోలేను. ఆ కాల రాత్రిని గుర్తు చేసుకుంటేనే నా ప్రాణం పోయినట్టవుతుంది. నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పట్లేదు నీరజ్? నా ఈ పరిస్థితికి కారణం నువ్వే అని. నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది నా మీద ప్రేమతో కాదు, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసుకుంటున్నావని నాకంత అర్థమవుతుంది. ఒక్క నిమిషం నీరజ్, ఈ అమ్మాయి ఏం నిజం గురించి మాట్లాడుతోంది? ఏ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? అమ్మా, నువ్వు అవన్నీ వినకపోతేనే మంచిది. నిత్య, వెళ్ళు, నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇలా టెన్షన్ పడకుండా కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నేను ఊరికే ఉండను నీరజ్. ఇలా గొడవపడి నిత్య నీరజ్ ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నిత్య ఏం మాట్లాడుతోంది? తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నీరజ్ కాదా, వేరే ఎవరోనా? నిజానికి నీరజ్కి దూరంగా ఉంటే తనకు నిజమేంటో ఎప్పటికీ తెలియదని నిత్య నీరజ్ ఇంటికొచ్చింది. పాపం నీరజ్ తన రిప్యుటేషన్ కాపాడుకోవడానికి, అలాగే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాలని నిత్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. నిత్యకి జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ తనకి తెలియకూడదని నీరజ్ అనుకున్నాడు. అలా చూస్తూ ఉండగానే నీరజ్ నిత్యల పెళ్లి రోజు రానే వచ్చింది. నిత్య, నువ్వు పెళ్ళైన తర్వాత నీ భర్తతో ఆనందంగా ఉండు. ఇక ఆ రోజు జరిగింది మర్చిపో. నీరజ్ చాలా మంచి అబ్బాయి. అవును నిత్య, నువ్విప్పుడు ఇంత పెద్ద ఇంటికి కోడలు అవుతున్నావు కదా, ఈ ఇంటి పూర్తి బాధ్యత నీదేనమ్మా. ఇంకొద్ది రోజుల్లో నువ్వు తల్లివి కూడా అవుతావు. తల్లి అయితే నేనవుతాను, కానీ నీరజ్ ఈ బిడ్డ తండ్రి తనేనని తన నోటితో ఒప్పుకునేంత వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. తన మనసులో 1000 ప్రశ్నలున్నా నిత్య నీరజ్ని పెళ్లి చేసుకుంది. నిత్య, జరిగిందంతా మర్చిపోయి ఈ రోజు నుంచి మనిద్దరం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. అసలు లేదు, ఈ బిడ్డకి ఒక తండ్రి పేరు ఇవ్వాలని నేను నిన్ను చేసుకున్నానంతే. నువ్వు నీ తప్పుని ఒక్కసారి కూడా ఒప్పుకోవట్లేదు. అందుకే నేను కూడా నిన్ను భర్త అని ఒప్పుకోను. వెళ్ళు ఈ రూంలో నుంచి. ప్రపంచం ముందు మాత్రమే నేను నీ భార్యని, కానీ మనిద్దరి మధ్య ఏ సంబంధము లేదు. ఓకే, యాజ్ యూ విష్. ఈసారి కూడా నిత్య నీరజ్ని నానా మాటలు అంది. నీరజ్ నోటి నుంచి నిజం బయటకి మాత్రం రాలేదు. అతను సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది? పేరుకే నిత్యని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు, కానీ నాకు వీరి మధ్య ప్రేమున్నట్టే అనిపించట్లేదు. వారి పెళ్ళయి నెలలు గడుస్తున్నా నిత్య మాత్రం ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. నీరజ్ తనని చాలా బాగా చూసుకునేవాడు. నెల నెల తనని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళేవాడు. కానీ నిత్య మాత్రం ఎప్పుడూ నీరజ్ని బాధ పెడుతూ తన నుండి దూరం చేసేది. ఇలా కొన్ని నెలల తర్వాత నిత్యకి ఒక పాప పుడుతుంది. నిత్య తన పాపని చాలా బాగా చూసుకునేది, కానీ తనింకా మనస్ఫూర్తిగా ఆనందంగా లేదు. అలా ఒకరోజు, నిత్య, ఈరోజు పాపకి వ్యాక్సిన్ వేయించాలి కదా, పద మనం ఇప్పుడే బయలుదేరదాం. సాయంత్రం అయితే క్లైమేట్ అంతగా బాగోకపోవచ్చు. బేబీని తీసుకుని మనం బయటికి వెళ్తే తనకి జలుబు చేస్తుంది. నా పాప గురించి నేను చూసుకోగలను, మీరు కష్టపడకండి. నిత్య, ఏమైంది? ఎందుకని అంటున్నావు? ఇప్పుడు ఈ బేబీ మనిద్దరిది. లేదు, మీరు నిజం ఒప్పుకున్న రోజే ఈ బేబీ మీదవుతుంది. నిత్య మాటలు విని విని విసిగిపోయిన నీరజ్ సైలెంట్గా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నాకు తెలుసు నీరజ్, నీకు నేను పాప అంటే చాలా ఇష్టం, కానీ ఒక్కసారి నీ నోటి నుండి నిజం వినాలని నేను ఎదురుచూస్తున్నా. నువ్వెందుకు చెప్పట్లేదు? నేను నిన్ను భర్తగా స్వీకరించాలంటే నువ్వు పాపకి తండ్రివి. నువ్వే అని ఒప్పుకోక తప్పదు. నీరజ్, ప్లీజ్ నిజం చెప్పు. మేడం, హాస్పిటల్ నుంచి సార్ది ఏదో మెడికల్ రిపోర్ట్ వచ్చింది. సార్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. సార్ రాత్రి ఇంటికి వచ్చాక మీరు ఈ రిపోర్ట్స్ని తనకిచ్చేయండి. అలాగే బాలు, ఇస్తాను. ఏది ఇలా ఇవ్వు ఆ రిపోర్ట్స్.
ఇవేం రిపోర్ట్స్ అబ్బా? నీరజ్ రొటీన్ చెకప్ రిపోర్ట్సా? నిత్య ఆ రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టబోతూ ఉండగా తన చూపు ఒక దానిపై పడింది. అది చూసి తను షాక్ అయిపోయింది. ఆ రిపోర్ట్లో నీరజ్ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని రాసుంది. ఓ పాజిటివా? ఇదెలా సాధ్యం? నా బ్లడ్ ఏమో ఏ పాజిటివ్, బేబీది బి పాజిటివ్. బేబీకి తల్లిదో తండ్రిదో బ్లడ్ గ్రూప్ రావాలి కదా, అంటే ఈ బిడ్డ నీరజ్ది కాదా? చూడు నిత్య, ఇంకా ఎన్నాళ్ళని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకమ్మా బాధపడతావు? నీరజ్ నీకు కొత్త లైఫ్ ఇచ్చాడు. నిన్ను పాపని చాలా బాగా చూసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకేంటమ్మా, ఎందుకు నిత్య అనవసరమైన ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకుంటున్నావు? కానీ అమ్మా, నాకు ఈ పాప నీరజ్ది కాదని తెలిసినప్పటి నుంచి నా బాధ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు నా ఈ పరిస్థితికి కారణం నీరజ్ అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తా నిత్య, నీరజ్తో క్లియర్గా మాట్లాడి అతనికి సారీ చెప్పు. అవునమ్మా, నువ్వు చెప్పేది కరెక్టే. పాపం నేను మొదటి నుండి ఎన్ని మాటలన్నా ఎన్ని నిందలు వేసినా సరే నీరజ్ మౌనంగానే ఉన్నాడు తప్ప నన్ను ఒక్క మాట అనలేదు. నిత్య ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. తను తల్లై 6 నెలలు గడిచినా తన బిడ్డకి తండ్రెవరో తనకి ఇంకా తెలీదు. ఆ రోజు రాత్రి నీరజ్ ఇంటికొచ్చిన తర్వాత, నిత్య, పాపెలా ఉంది? నువ్వు పాపకి వ్యాక్సిన్ వేయించావా? పాపకి ఫీవర్ ఏం రాలేదు కదా? నీరజ్, ఐఎమ్ సో సారీ. ఏమైంది నిత్య? నువ్వెందుకు ఏడుస్తున్నావు? హాస్పిటల్లో నువ్వు చేయించుకున్న రొటీన్ చెకప్ రిపోర్ట్స్ చూశాను. అవునా? అయితే అందులో ఏడ్చేంత విషయం ఏముంది? నీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని ఉంది. నాదేమో ఏ పాజిటివ్, కానీ పాపది బి పాజిటివ్. ఎలా? ఐఎమ్ సో సారీ నీరజ్, నాకు నిజంగా తెలీదు. నేను తప్పంతా నీ మీదకి నెట్టేసి ఎంత పెద్ద తప్పు చేశానో. నిత్య, నేను నీకు చాలాసార్లు చెప్పాను గతాన్ని మరిచిపో అని. ఎందుకు పదే పదే అవన్నీ గుర్తు చేసుకుంటావు? నువ్వే కాదు, నీ ప్లేస్లో వేరే ఏ అమ్మాయి ఉన్నా ఆ టైంకి ఆ పరిస్థితిలో ముందుగా నన్ను చూసి నేనే తప్పు చేశాను అనుకుంటుంది. ఇప్పటికైనా అవన్నీ మర్చిపో. లేదు నీరజ్, నేను ఇలా చస్తూ బ్రతకలేను. ప్లీజ్, దయచేసి ఆ రోజు నువ్వు నన్ను ఎక్కడి నుండి నీ గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చావో చెప్పు. నాకు నిజం తెలిస్తే అయినా నేను మామూలు మనిషిని అవుతానేమో. నేను నీకు ఆ రోజు రాత్రి గురించి ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నాను నిత్య. కానీ ఇప్పుడు నిజం చెప్పటం తప్పెట్టుగా లేదు. అయితే విను. ఇక జరిగింది వివరిస్తూ ఉంటాడు నీరజ్. ఆ రోజు రాత్రి నీరజ్ కుమార్ కూడా అదే డిస్కోకి తన బిజినెస్ క్లయింట్స్తో వెళ్ళాడు. అక్కడ నిత్య ఎవరో 3 అబ్బాయిలతో ఉంది. నీరజ్ కుమార్ తన క్లయింట్స్తో బిజీగా ఉన్నప్పటికీ తన చూపు మాత్రం మాటిమాటికి నిత్య మీదే పడుతుంది. నిత్య ఏ టెన్షన్ లేకుండా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంది. సార్, మీరు కొంచెం మా పార్టీలో కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఆ అమ్మాయి వైపు చూడడం ఆపండి. తను చాలా డ్రింక్ చేసినట్టుగా ఉంది. మీరిలా తన వైపు చూస్తున్నారని తనకు తెలిస్తే పెద్ద గొడవ చేయగలదు. మీకు తన కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఐ కెన్ అరేంజ్ ఫర్ యూ సార్. అరే సంధ్య, అలా ఏం లేదు. నేను ఊరికే ఏదో అలా క్యాజువల్గా చూశాను అంతే. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా ఒక అమ్మాయిని ప్రేమగా చూడలేదు సార్. ఇక వదిలే సంధ్య, దీన్ని ఇంకా సాగదీకు. ఇక ఆ తర్వాత నీరజ్ తన పార్టీలో బిజీగా అయిపోయాడు. కొంతసేపటికి మళ్ళీ చూస్తే నిత్య అక్కర్లేదు. రాత్రి చాలా ఆలస్యమైందని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు నీరజ్. సార్, ఇక మనం కూడా ఇంటికి వెళ్దామా? క్లయింట్స్ వెళ్ళిపోయారు కదా. పద పద, వెళ్ళిపోదాం. నాకు కూడా ఇక్కడ చాలా బోర్ కొడుతుంది. ఓ అవునా? ఆ అమ్మాయి ఇక్కడున్నంత వరకు మీకు బోర్ కొట్టలేదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మీకు ఇక్కడ బోర్ కొడుతుందా? సంధ్య, నువ్వు ఊరికే ఏవేవో ఊహించుకోకు. సార్, నేను మీ పిఏని మాత్రమే కాదు, మీ కాలేజ్ ఫ్రెండ్ని కూడా. మీకు ఆ అమ్మాయి మొదటి చూపులోనే నచ్చేసిందని నాకు బాగా అర్థమైంది. కాసేపటికి నీరజ్ తన పిఏ సంధ్యతో డిస్కో నుండి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతారు. కాస్త దూరం వెళ్ళగానే ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. నీరజ్ వెంటనే బండాపి ఎవరు అరుస్తున్నారా అని చూస్తూ ఉండగా అతనికి 3 కుర్రాళ్ళు గాబరా పడుతూ
తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూస్తాడు. సంధ్య, వీళ్ళు ఆ క్లబ్లో ఉన్న అబ్బాయిలే కదా? వాళ్ళ అమ్మాయిని ఏదైనా చేసుంటారంటావా? సార్, మనం ఆ చెట్టు పక్కకెళ్ళి చూద్దాం. ఆ అమ్మాయి ఏమైనా కనిపిస్తుందేమో. నీరజ్, సంధ్యలు చెట్టు పక్కకు వెళ్లి చూడగా నిత్య అక్కడ చాలా ఘోరమైన పరిస్థితిలో కళ్ళు తిరిగి పడిపోయింది. సార్, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది పోలీస్ కేసు అవ్వచ్చు. లేదు సంధ్య, నేను ఒక అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి ఇంటికి ఎలా వెళ్ళగలను? ఈమెను మనం మన ఫామ్ హౌస్కి తీసుకెళ్దాం పద. తనకి మెలకు వచ్చిన తర్వాత తన ఇంటికి పంపేద్దాం. అలాగే సార్, తొందరగా పదండి. ఇక ప్రస్తుతానికొస్తే, నీరజ్, నాకెందుకు ఏమి గుర్తుకు రావట్లేదు. నేను ఆ రోజు, ఆ రాత్రి ఆ ముగ్గురు అబ్బాయిలతో ఎందుకున్నాను? యాక్చువల్గా నేను ఆ రోజు నా ఫ్రెండ్ అనుతో కలిసి డిస్కోకి వెళ్ళాలనుకున్నాను. కానీ తనకి ప్రాబ్లంగా ఉండడంతో తను డిస్కోకి రాలేకపోయింది. అసలు వాళ్ళు ముగ్గురు ఎవరు? ఓ గాడ్. నిత్య, ప్లీజ్ ఇంకేడటం ఆపు. నేను నిన్ను మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను. ఈరోజు కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నా కోసం నువ్వు జరిగినంత మర్చిపో నిత్య, ప్లీజ్. నీరజ్, నన్ను క్షమించు. ఐఎమ్ సో సారీ. నిత్య నీరజ్ చెప్పిన నిజాన్ని విని ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళింది. అలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు నిత్య తన పాపని తీసుకుని పార్కుకి వెళ్ళింది. నా బుజ్జి తల్లి, నువ్వు మీ అమ్మ చెప్పిందే విను. రాత్రి లేట్ అయ్యేంత వరకు బయటకు వెళ్ళి పార్టీలు చేసుకోవద్దు. నేను మా అమ్మ చెప్పింది వినలేదు, అందుకే నాకిలా జరిగింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎంజాయ్ చెయ్యాలని రాత్రులు ఎప్పటికీ బయటికెళ్ళొద్దు, సరేనా? నిత్య, నువ్వెలాగున్నావమ్మా? చాలా రోజులైంది. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నువ్వెలాగున్నావు? నేను కూడా బాగున్నాను ఆంటీ. అను ఎలా ఉంది? ఇప్పుడు ఏం చదువుతుంది? ఏమైందో తెలీదమ్మా. అను ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది. ఎవరితోటి ఏమీ మాట్లాడట్లేదు అసలు. రోజంతా తన రూమ్లోనే ఉంటుంది. అవునా? నేను తనతో కూడా మాట్లాడక చాలా రోజులైందంటీ. మావయ్య ఆరోగ్యం ఎలా ఉంది? మావయ్య? ఆంటీ, ఐ మీన్ అను వల్ల మావయ్య, అదే మీ అన్నయ్య. ఆయనకేమైందనమ్మా? అన్నయ్య చాలా బాగున్నాడు. చార్ధామ్ యాత్ర కూడా వెళ్ళాడు. కానీ అను చెప్పింది మావయ్యకి ఏదో సీరియస్గా ఉందని, మీరు చాలా ఏడుస్తున్నారని, మావయ్యని ఐసీయూలో కూడా ఉంచారని చెప్పిందే. లేదు లేదు నిత్య, నువ్వేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. మా అన్నయ్యకి అలాంటివి ఏమీ జరగలేదు. మా అన్నయ్య చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అను నీతో మరి ఎందుకు ఇలా చెప్పింది? అవునా ఆంటీ? అను ఏం చెప్పిందో నేనేం విన్నాను ఆంటీ. ఐఎమ్ సో సారీ మావయ్య గురించి అలా అన్నందుకు. అను వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని నిత్యకి ఒక్కసారిగా ఆ రోజు రాత్రి అనుతో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. ఎక్కడుంది అను? నన్నేమో ఇక్కడికి రమ్మని చెప్పి తనింకా రాలేదేంటి? హలో నిత్య, సారీ నిత్య, నేను ఈరోజు డిస్కోకి రాలేను. ఏంటను, నువ్వు డిస్కోకి రావా? నువ్వే కదా ఈరోజు డిస్కోకి వెళ్దామని ప్లాన్ చేసావు. ఇప్పుడు నువ్వే రానంటే ఎలా? మా మామయ్యకి సడన్గా హెల్త్ బాగాలేదు. ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా అమ్మేమో చాలా ఏడుస్తూ ఉంది. అమ్మని తీసుకుని మావయ్యని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకో నిత్య, నేను రాలేను. ఆంటీ మావయ్యకి ఏమీ అవ్వలేదని అంటున్నారు. మరి అను నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అనుకి నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చింది? నేను అనుని కలిసినప్పుడు అను ఆది తనకి డాన్స్ క్లాస్ దగ్గర కలిశాడని చెప్పింది. కానీ నేను సత్యతో మాట్లాడినప్పుడు, సత్య ఆదితో ఉన్నప్పుడు అను కాల్ చేసి మరీ ఆదికి మేం డిస్కోకి వెళ్తున్నామని చెప్పిందన్నాడు. అను నాకిలా అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పింది? నిత్యకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండగా నిత్య అత్తగారు వచ్చి ఇలా అన్నారు. నిత్య, చెప్పండి అత్తయ్య. నీకోసం నీ ఫ్రెండ్ ఎవరో ఆది అంట వచ్చాడు. ఇప్పటికీ 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు. అతను వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో లేవు. నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడరా, అంతవరకు నేను పాపం చూసుకుంటా. ఆది ఇక్కడికి వచ్చాడా? ఆది, ఎన్నాళ్ళు ఏమైపోయావు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిత్య, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు సడన్గా ఇక్కడికి ఎలా వచ్చావు? కంగారు పడకు, నీ కాపురం కోల్చడానికి రాలేదు. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నన్ను ప్రయోజకుడివి అవ్వమని చెప్పి నువ్వు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎలా డిసైడ్ అయ్యావు? నీకు ఒక పాప కూడా పుట్టిందని విన్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఇంత ఎమర్జెన్సీగా పెళ్ళెందుకు చేసుకున్నావు. ఆది,
జరిగిందేంటో తెలుసుకోకుండా అలా నీకు నువ్వే ఏవేవో ఊహించుకొని మాట్లాడుకు. నీ గురించి నేను అనుని అడిగాను, సత్యాని అడిగాను. కానీ నువ్వు ఎవరితో కాంటాక్ట్లో లేవంట. అలాంటప్పుడు నీకు నా పెళ్లి గురించి ఎలా చెప్పగలను? ఆ రాక్షసి అను పేరు నా ముందెత్తకు. రాక్షసా? ఎందుకలా అంటున్నావు అనుని? అనుకి మొదటి నుండి నువ్వు నేను కలవటం ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా నీ గురించి ఏవేవో నెగటివ్ మాటలే చెప్పేది. తన టార్గెట్ ఒకటే, నేను నిన్ను మర్చిపోయి తనని ప్రేమించాలని. ఇప్పుడు చూడు ఏమైందో. చివరికి ఆ రాక్షసి చెప్పిందే నిజమైంది. నువ్వు నిజంగానే నా నుంచి దూరం అయ్యావు. కానీ అది నా కను ఇలా చేస్తుందని ఎప్పుడూ అనిపించలేదు. నీ ముందంతా నటించింది. అందుకే నీకు తన ఉద్దేశం ఏంటో ఎప్పుడూ తెలియలేదు. నువ్వంటే ఒళ్ళు మంట తనకి. అవునా? అయితే సరే, కాసేపు నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం. అన్నీ తెలిసిన వాడివి, ఇన్నాళ్ళుగా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళలే నిత్య. మా ఊళ్ళో చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఎవరి డిస్టర్బెన్స్ ఉండదని ఇంట్లో కూర్చుని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. నీతో నన్ను కాంటాక్ట్ చేయొద్దని అనూయ చెప్పింది. లేకపోతే నీ కోటీశ్వరుడైన భర్త నన్ను చంపేస్తాడని చెప్పింది. వాట్? అవును. ఒకరోజు నాకు సత్య కాల్ చేశాడు. నువ్వు నా గురించి ఏదో ఎంక్వైరీ చేస్తున్నావని చెప్పాడు. నీకు పెళ్ళైపోయిందని కూడా చెప్పాడు. ఆ మాట వినగానే నేను ఉండలేకపోయాను. వెంటనే నిన్ను కలుద్దామని నీ అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అది నాకు తెలుసు. నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడ్డావు. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటో, నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు చెప్పలేను. ఐఎమ్ సో సారీ ఆది, నిన్ను హర్ట్ చేసినందుకు. హలో, సంధ్య చెప్పు. సార్, నేనిక్కడే మన ఆఫీస్ బయటున్న క్యాఫ్టేరియాలో ఉన్నాను. మీరు వీలైనంత తొందరగా ఇక్కడికి రండి సార్. ఏం సంధ్య, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నా? సార్, మీరు ప్రశ్నలు వేయకుండా తొందరగా రండి, అంతే. నీరజ్ సంధ్య మాటలు విని వెంటనే తన క్యాబిన్ నుండి క్యాఫ్టేరియాకి వెళ్ళాడు. ఇక అక్కడ నీరజ్కి సంధ్య ఒక్కటే ఒక టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ కనిపించింది. సంధ్య, ఏమైంది? ఎందుకింత హడావుడిగా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? నువ్వేమో నీ కాఫీ ఎంజాయ్ చేస్తున్నా. సార్, ఆ రోజు నిత్యతో నీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అబ్బాయిలు ఇక్కడే మన టేబుల్ వెనకాలన్నారు. అరే అవును, వీళ్ళే ఆ ముగ్గురు. నీరజ్ ఆలస్యం చేయకుండా ఆ క్యాఫ్టేరియా సెక్యూరిటీ వాళ్ళని పిలిచి అన్ని డోర్లు క్లోజ్ చేయాలని ఆర్డర్ వేశాడు. సెక్యూరిటీకి నీరజ్ గురించి బాగా తెలుసు. అందుకే నీరజ్ చెప్పింది వెంటనే చేశాడు. హలో, పోలీస్ స్టేషన్. హలో అను, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, కానీ నువ్వు మాత్రం జాక్పాట్ కొట్టావుగా. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్లో ఇంత పెద్ద కోటీశ్వరుడిని వల్లో వేసుకున్నానని ఎప్పుడూ చెప్పలేదు. కాలేజ్ అయిపోయగానే సైలెంట్గా పెళ్లి కూడా చేసేసుకున్నావే. ఇక నీకు బేబీ కూడా పుట్టిందని విన్నాను. వావ్, నువ్వు చాలా తెలివైన దానివని నిరూపించుకున్నావు. అవునే, బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిలే, కానీ అవన్నీ నేను నిన్ను కలిసినప్పుడు చెప్తాను. ఒక విషయం చెప్పమ్మా, మీ మామయ్య ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆయన గురించి ఏమని చెప్పాలే, ఆ రోజు నుండి మా మావయ్య బెడ్ రిడన్ అయిపోయాడు. అయ్యో అవునా, సో సాడ్. మీ అమ్మ కూడా మీ మావయ్య దగ్గరే ఉంది కదా? అమ్మ అయితే ఎప్పుడు మావయ్య సేవలు చేసుకోవడంలోనే ఉంటుంది. ఓకే, సీ యూ సూన్ అను. నాకు జరిగిన అన్యాయానికి అనునే కారణం. నా ముందు మంచిదానిలాగా ఎంత నటించావే. ఈరోజు నీరజ్ ఇంటికి రాని అను సంగతి ఏంటో తేలుస్తా. ఇక ఆ రోజు రాత్రి నీరజ్ ఇంటికి రాగానే నిత్య, నీరజ్, నీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నిత్య, ముందు నువ్వు నాతో పద. ఇప్పుడా? ఈ టైంకి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ ముగ్గురు అబ్బాయిలు దొరికారు. వారి ముగ్గురితో ఇదంతా ఎవరు చేయించారో తెలిస్తే నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నువ్వు త్వరగా రా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నిత్య నీరజ్తో పోలీస్ స్టేషన్కి వచ్చింది. అను, నువ్వే ఇదంతా చేసావు కదా? కానీ ఎందుకు? ఈ అమ్మాయి నిజమేంటో ఇప్పటికైనా చెప్పు. ఈ అమ్మాయికి ఎందుకు ఇలా చేయించావు? నేనింకేం చేయాలి? స్కూల్లో మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేను నిత్య కన్నా అందంగా కనిపించాలనుకున్నాను. కాలేజీలో ఫేమస్ అవ్వాలనుకున్నాను. కానీ ఈ నిత్య వల్ల నేను అనుకున్నది ఒక్కటి కూడా సాధించలేకపోయాను. నేను ఇష్టపడిన అబ్బాయిలందరూ నిత్యని ఇష్టపడేవారు. ఇక మేం కాలేజ్కి వచ్చేసరికి అప్పుడు కూడా అదే సేమ్ టు సేమ్ రిపీట్ అవుతూ ఉంది.
నిత్యకి క్లోజ్ అయ్యారు. ఇక కాసేపటికి నిత్యకి నిద్ర రావటంతో ఈ ముగ్గురు నిత్యని క్లబ్ నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నేనెలా చెప్పానో మొత్తం అలానే చేశారు. నిత్యకి ఇలా జరగడంతో తనకి ఏమీ అర్థం కాక కొద్ది రోజులు బాధపడి సూసైడ్ చేసుకుని తను చనిపోతుందని నేననుకున్నాను. కానీ ఈ నిత్య అదృష్టం బాగుండి పెద్ద కోటీశ్వరుడికి భార్య అయింది. అను, మనిద్దరం ఇన్నాళ్ళుగా ఫ్రెండ్స్గా ఉన్నాం. నువ్వొక్కసారి నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదని చెప్పుండాల్సింది. నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోయేదాన్ని. నీ క్లోజ్ ఫ్రెండ్తోనే ఇంత జలసి, ఇంత ద్రోహం ఎలా చేయగలిగేవాను? తీసుకెళ్ళండి ఈ అమ్మాయిని, ఈ ముగ్గురిని కూడా. నిత్య కల్లో కూడా అనుకోలేదు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అనునే తనతో ఇలా చేస్తుందని. తన గతాన్ని మర్చిపోవడానికి నిత్యకి ఇంకా 1 ఏడాది పట్టింది. ఇప్పుడు నిత్య, నీరజ్ పాపతో చాలా ఆనందంగా ఉన్నారు. మోసం చేసే స్నేహితుని ముందు 100 మంది శత్రువులు కూడా తక్కువే. శత్రువులైనా డైరెక్ట్గా యుద్ధం చేస్తారు కానీ మోసగాళ్ళైన స్నేహితులు వెనక నుండి పొడుస్తారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అనులాంటి వాళ్ళున్నారేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మాకు తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అరరే, ఈ వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ త్వరలోనే ఇంకొక కొత్త సిరీస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.